హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. మీకు సంబంధించిన వ్యక్తుల ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారా? లేదా? అసలేంటి పరిస్థితి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే టైమ్ టు టైమ్ చాలామంది అంటే ఈ రీడింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ చాలా మందికి డౌట్ కూడా ఉంటది. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్ పర్సన్‌ని మర్చిపోలేకపోతుంటారు. ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉందేమో ఆర్ ఇంకా థింగ్స్ ఏమైనా వర్కౌట్ అవుతాయేమో అనే ఫీలింగ్‌లో ఉంటారు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే ఈరోజు రీడింగ్ ద్వారా ఎంతో కొంత క్లారిటీ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. సో, అందుకే చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అని. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. సో, కొంతమందికేంటంటే కొన్ని ఐటెమ్స్ చూసినప్పుడు వ్యక్తులు బాగా గుర్తొస్తూ ఉంటారు. మేబీ అన్ని ఐటెమ్స్ చూసినప్పుడు అలా అయితే అనిపించదు. బట్ కొన్ని సార్లేంటంటే కొన్ని వస్తువులు కూడా ఎనర్జీనయితే క్యారీ చేస్తూ ఉంటాయండి. దానివల్లే అంటే ఇలాంటి ఒక అరేంజ్‌మెంట్ అయితే ఈరోజు చేశాను. సో, అందుకే చూద్దాం అసలు. ఫస్ట్ కార్డ్ సెట్‌కయితే వాచ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి లాబ్రడైట్ బాల్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి రేడియం పెన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వాచ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారా లేదా? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ పర్సన్ ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా స్టబ్బర్న్‌గా ఉన్నారు. చాలా రోజుల నుంచి అంటే మీకు ఈ పర్సన్‌లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. వాళ్ళెందుకో కానీ ఒకప్పుడులాగా అయితే లేరు. అండ్ ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా మంచిగా ఉండేది. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో కొంత దూరం ట్రావెల్ అయిన తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని మనం హ్యాండిల్ చేయలేం. ఇది మనకి కాదు. ఇది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో, ఇది మనం ఎలా వర్కౌట్ చేస్తాం అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో సో, వాళ్ళిది చేయలేరు అన్నట్టుగా మీకు అంటే క్లియర్‌గా సైన్స్ ఇవ్వడం కానీ, మీతో ఓపెన్‌గా చెప్పడం కానీ ఇలాంటివేవో జరిగాయండి. సో, అప్పటినుంచి ఏంటంటే మేబీ కొంతమందైతే ఈ పర్సన్‌ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. బట్ కొంతమందికేంటంటే అలా కూడా ఛాన్స్ అయితే రాలేదు. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో మాత్రం చాలా స్టబ్బర్న్‌గా చేంజ్ అయిపోయారు. అంటే ఇంక ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. ఈ రిలేషన్‌షిప్ మీద హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వేస్టు. వాళ్ళనుకున్నదే తప్ప ఇక్కడ మీరు చెప్పాల్సింది వినడం కానీ ఆర్ వాళ్ళకిక్కడ ఎక్కడ పాజిటివ్‌గా అనిపించకపోవడం లాంటి రీజన్స్ వల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, వాళ్ళే మీకు దూరంగా ఉండడం కానీ, ఇలా అంటే వాళ్ళకి ఎలా అనిపించిందో దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం అయితే జరిగిందండి. బట్ మీరు మాత్రం ఎక్కడో ఇంకా స్మాల్ హోప్‌తో ఉన్నారు. థింగ్స్ ఏమైనా వర్కౌట్ అవుతాయేమో, థింగ్స్ ఏమైనా చేంజ్ అవుతాయేమో అని. బట్ మీకెక్కడా కూడా చేంజెస్ అయితే కనిపించట్లేదు. అండ్ ఆ వ్యక్తి కూడా అంటే ఒకప్పుడులాగా మీతో ఉంటారు అని కూడా మీకు అనిపించట్లేదు. రిలేషన్‌షిప్ మీద అయితే పెద్దగా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మీకు లేవండి. దానికి రీజన్ ఏంటంటే స్టార్టింగ్‌లో మీరు ఎక్కడో అంటే ఇన్ని జరిగినా హోప్ పెట్టుకున్నారు. థింగ్స్ ఏమైనా చేంజ్ అవుతాయేమో అని ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ స్లోగా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కట్ చేసేయడం కానీ, వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి మీకు ఛాన్స్ ఇవ్వకపోవడం వల్ల మీరేంటంటే కొంచెం అంటే ఆ ఫేజ్‌లో స్ట్రగుల్ అయినట్టుగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే
ఆ పర్సన్ సిచ్యువేషన్స్ ని బియాండ్ చూడడం కానీ, వాళ్ళు ఏంటంటే మీ పర్స్పెక్టివ్ లో ఒక్కసారి థింగ్స్ ని అర్థం చేసుకోవడం ట్రై చేయడం కానీ ఇలాంటివి జరగలేదండి. ఎంతసేపు వాళ్ళు ఏం ఫేస్ చేశారు, వాళ్ళు ఇక్కడ ఎలా సఫర్ అయ్యారు, ఆర్ ఈ రిలేషన్‌షిప్ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యారో అక్కడి వరకే వాళ్ళు ఆలోచించారు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కూడా స్ట్రగుల్ అయ్యారు అనేదైతే వాళ్ళు అర్థం చేసుకోలేదు. సో, అందుకే మేబీ గ్యాప్ వచ్చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. కాకపోతే ఈ పర్సన్ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం కొంచెం చేంజ్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్ మీద స్లోగా హోప్స్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఈ రిలేషన్‌షిప్‌ని ట్రస్ట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే వాళ్ళకి ఎలాంటి పాసిబిలిటీ ఉంది, అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకోవచ్చా లేదా అనే వేలో కన్సిడర్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఎక్కడో కానీ మీరే వాళ్ళకి బెటరు, ఆర్ మీతో వాళ్ళు ట్రావెల్ అయిన తర్వాత ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితేనే బావుంటుంది అనే ఒక ఫీలింగ్ అయితే ఇప్పుడు స్లోగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పర్సన్‌లో అయితే చేంజెస్ వచ్చాయండి. కాకపోతే వాళ్ళు వెంటనే రెడీగా ఉన్నట్టుగా, వెంటనే థింగ్స్‌ని చేంజ్ చేసుకోవాలి అన్నట్టుగా అయితే లేరు. కొంత టైం తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు న్యూ బిగినింగ్స్ అయితే సిన్సియర్‌గానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వాళ్ళు స్టడీ చేయాల్సినవి ఆర్ కొన్ని కన్సిడర్ చేయాల్సినవి ఉన్నాయి. సో, అవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యి ఒక క్లారిటీ వస్తే తప్ప వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు. ఆర్ వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీకు చెప్పలేరు. సో, దానివల్ల మేబీ మీలో కొంతమందికి ఏంటంటే వ్యక్తులు దూరం పెడుతూనే ఉండొచ్చు. కొంతమందికి మాత్రం వ్యక్తులు కొన్ని సైన్స్ ఇస్తూ కూడా ఉండొచ్చు. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి ఏ కేటగరీ అయినా స్టిల్ ఆ వ్యక్తికి ఈ రిలేషన్‌షిప్ కావాలండి. ఇక్కడ వాళ్ళైతే న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడం వల్ల, ఇవి ఎలా క్లియర్ చేయాలి అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే, ఒకవేళ వాళ్ళు క్లియర్ చేయాలి అని ట్రై చేసినప్పుడు, ఈ ప్రాసెస్‌లో మళ్ళీ కూడా మీ ఇద్దరి మధ్యలో సమ్ ఇష్యూస్ వస్తే ఏంటి పరిస్థితి? సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, అంత కాన్ఫిడెంట్‌గా లేరు. అంటే రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటున్నారు. రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తే బావుంటుందని ఫీల్ అవుతున్నారు కానీ, బట్ అంత కాన్ఫిడెంట్‌గా ఉండడం కానీ, థింగ్స్ అంత ఈజీగా వర్కౌట్ అవుతాయని ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివైతే ఏం లేవు. కాకపోతే ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారండి. వచ్చే రోజుల్లోని ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇది ఒక 1 ఇయర్‌లో జరగొచ్చు. ఎందుకంటే కార్డ్స్‌లో మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ ఇప్పటికైతే రెడీగా లేరు. అండ్ వాళ్ళు కూడా థింగ్స్‌ని స్లోగానే ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఈసారి కమిట్మెంట్ ఇస్తే సీరియస్‌గా కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే ఏదో టైమ్ పాస్ లాగా ఆర్ అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి ఇలా కాకుండా కొంచెం అన్నీ ఆలోచించుకొని అంతా కూడా బెటర్ అయితే ఫుల్‌గానే కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్ ఉంది. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే టైమ్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? మిమ్మల్ని వాళ్ళు ఫేస్ చేయగలరా? లేదా? అని కొన్ని క్వెషన్స్ అయితే ఉన్నాయండి. ఇవి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడప్పుడు చాలా లోగా కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళైతే ఇంతలా ఆలోచిస్తున్నారు కానీ సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళు అనుకున్నట్టుగా చేంజ్ అవుతాయి. ఆర్ రిలేషన్‌షిప్ బెటర్ అవుతది అనే నమ్మకం అయితే ఈ పర్సన్‌కి ఇప్పటికి లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు వన్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాక మీరు ఈ సిట్యుయేషన్స్‌ని ఎలా అర్థం చేసుకుంటారో, మళ్ళీ వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో, ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఒరిజినల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో అనే భయం కూడా ఆ పర్సన్‌కుందండి. ఎందుకో కానీ వాళ్ళు అంటే సెట్ అవ్వలేకపోతున్నారు. ఆలోచిస్తున్న ప్రతిసారి కూడా మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఫ్యూచర్ ఎలా ఏంటి అని. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా ఎలా క్లియర్ అవుతాయి, ఎలా థింగ్స్‌ని బెటర్ చేయాలి అనేది కూడా వాళ్ళకైతే ప్రెజెంట్ క్లూలెస్సే అని చెప్పాలి. సో, దీనివల్ల కూడా వాళ్ళు మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం కానీ, అప్పటికప్పుడే మూడ్ స్వింగ్స్ వాళ్ళకి రావడం కానీ, సో, అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. బట్ ఈ పర్సన్ ఏంటంటే టైం తీసుకోవాలని మాత్రం అనుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ అయ్యే వరకు ఆర్ కంప్లీట్‌గా ఎలా అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అని కాన్ఫిడెంట్‌గా చేంజ్ అయ్యే వరకు మాత్రం ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి ఆర్ ఇక్కడ ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకోవాలి అని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అలా డెసిషన్ తీసుకుంటారండి. తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ మిస్‌అండర్‌స్టాండింగ్స్, మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటే ఏంటి పరిస్థితి? ప్లస్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉందండి. అంటే వాళ్ళు చెప్పేది మీకు కొన్ని అర్థం అవ్వకపోవడం, మీరు చెప్పేది వాళ్ళకి కొన్ని అర్థం అవ్వకపోవడం, దానివల్ల మేబీ కొంత ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వడం, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళు థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం. సో, ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఈ పర్సన్ చాలా స్ట్రెస్ తీసుకున్నారండి. సో, అందుకే వాళ్ళు యాక్చువల్‌గా స్టబ్బర్న్‌గా చేంజ్ అయిపోయారు. పాస్ట్‌లో కానీ మీరు చూసినట్టయితే ఈ పర్సన్ ఒక ఫేజ్‌లో కంప్లీట్‌గా డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. అదెందుకు అంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని ఫేస్ చేయడం కానీ, వాళ్ళకి రిలేషన్‌షిప్ అర్థమైన ప్రకారం వాళ్ళకి వేరే ఆప్షన్ లేకపోయింది. సో, అందుకే వాళ్ళేంటంటే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు కూడా ఈ పర్సన్ భయపడుతున్నారండి. ఒకవేళ మీ ఇద్దరికి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్స్ ఉంటే,
మళ్ళీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఇక్కడ థింగ్స్ ని కాంప్లికేట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ అనేది మీ రిలేషన్షిప్ ని మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ లో పెడుతుంది. సో ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఇంకొకసారి ఇంటర్ఫియర్ అని గ్యారంటీ ఏంటి? సో ఏది ఏమైనా సరే ఈ పర్సన్‌కి ఏంటంటే చాలా ఆలోచనలున్నాయండి. వాళ్ళెందుకో కానీ అంటే ఇవన్నీ ఫేస్ చేయగలరా లేదా? వీటిని ఓవర్‌కమ్ చేయగలరా లేదా? అనే ఒక అంటే డౌట్‌తో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. మేబీ అందుకే మీలో ఎవరైనా సరే కొంతమంది ఈ వ్యక్తితో మాట్లాడుతున్నా సరే వాళ్ళేంటంటే క్లియర్‌గా ఛాన్స్ లేదు ఆర్ హోప్స్ పెట్టుకోవద్దు అన్నట్టే చెప్తూ ఉండొచ్చు. కొంతమందికైతే క్లియర్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. సో ఏది ఏమైనా సరే వ్యక్తికి మనసులో మాత్రం రిలేషన్‌షిప్ కావాలి అనే కోరిక ఉందండి. బట్ దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి అనేదైతే క్లారిటీ లేదు. ఎక్కడో ఆలోచిస్తున్నారు. ఇది ఎలా వర్కౌట్ చేస్తాం? ఇది ఎక్కడి నుంచి బిగిన్ చేస్తాం? ఒకవేళ బిగిన్ అయినా సరే ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ముందుకు తీసుకెళ్తాం అని. కాకపోతే ఒకటి నేను చెప్పగలనండి. ఈ పర్సన్ ఏ రోజైతే 100% మీరే వాళ్ళకి ఖచ్చితంగా మీరు వాళ్ళ లైఫ్‌లో ఉంటేనే బావుంటుందని ష్యూర్‌గా అనుకుంటారో, ఆ రోజు వాళ్ళు మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తారండి. ఎలాంటి పరిస్థితులున్నా సరే వాళ్ళ ఫీలింగ్స్ మీతో చెప్తారు. అండ్ మీ ఇద్దరికి కూడా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే స్ట్రాంగ్‌గా రీయూనియన్ ఛాన్స్ అయితే ఉంది. ఈ పాసిబిలిటీ అనేది ఇంత క్లియర్‌గా ఎప్పుడైతే కనిపిస్తుందో నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో 80% డిసైడ్ అయిపోయారు. మీతో ఉండాలి అని. బట్ స్టిల్ కొన్ని సిట్యుయేషన్స్ ఉండడం వల్ల ముందుకు మాత్రం రాలేకపోతున్నారు. సో వాళ్ళు అంటే ఎప్పుడైతే ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా ఉంటారో, ఇంకొంచెం అంటే ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ అయితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారని తెలుసుకుంటారో, ఆ రోజు ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు ప్లాన్ చేసి వస్తారండి. బట్ ఏది ఏమైనా సరే ఇది వెంటనే జరిగే పరిస్థితి లేదు కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం మాత్రం ఉంది. సో, నాకు తెలిసి ఈ వ్యక్తికి మీరు ఇంకొంచెం టైం ఇవ్వండి. సో, వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం కానీ అలాంటివి చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించేవి మీరు ఆలోచించలేకపోతున్నారు. ఆర్ వాళ్ళకున్న డౌట్స్‌ని మీరు క్లియర్ చేయలేరండి. వాళ్ళకి వాళ్ళే కొన్ని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇఫ్ వాళ్ళు మీకు ఏదైనా అడుగుతున్నా ఆర్ మీకు వాళ్ళేమైనా సరే చెప్తున్నా సరే, అప్పుడు మీరేంటంటే అవి క్లియర్ చేయడం కానీ, ఇన్వాల్వ్ అవ్వడం కానీ చేయొచ్చు. బట్ ఇది మీకు మీరుగా ఏదో చేసేస్తే వాళ్ళు మారిపోతారు, సెట్ అయిపోతారు అనుకోవడానికైతే లేదు. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయండి. సో, ఈ పర్సన్ ఏంటంటే అవి డీల్ చేయగలరా లేదా అనేది మాత్రం వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మీరు కొన్ని చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తారు. ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్‌లో మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఈ రిలేషన్‌షిప్‌కైతే ఒక పాసిబిలిటీ ఉంది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు స్టార్టింగ్‌లో బాగా సపోర్ట్ చేశారండి. అండ్ బాగా కోఆపరేట్ కూడా చేశారు. మీరేంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే, ఈ పర్సన్‌ని మీరు అర్థం చేసుకోలేదండి. మీకు వాళ్ళెలా అనిపించారో, దాని ప్రకారమే మీరు రియాక్ట్ అవ్వడం కానీ, దాని ప్రకారమే మీరేంటంటే వాళ్ళని డీల్ చేయడం కానీ, అలాంటివేవో చేశారండి. సో, ఇది ఈ వ్యక్తికి నచ్చలేదు. ఎందుకంటే, ఆ వ్యక్తిని మీరు అర్థం చేసుకోవాల్సింది మానేసి, మీకు వాళ్ళేంటంటే ఏదో విషయంలో ఇలా అనిపించారు, ఆర్ ఇలా మాట్లాడేస్తున్నారు అనుకోని మీరు వాళ్ళ విషయంలోనేంటంటే ర్యాండమ్‌గా రియాక్ట్ అవ్వడం అనేది వాళ్ళకేంటంటే అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అని చెప్పొచ్చు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు తప్పు చేశారు అని నేను అనుకోవట్లేదు కానీ, ఈ వ్యక్తి మీకెలా అర్థమయ్యారో దాని ప్రకారమే రియాక్ట్ అయ్యారు. కానీ ఈ వ్యక్తి గురించి తెలిసి కూడా మీరేంటంటే, మేబీ కొన్ని విషయాల్లోని ర్యాండమ్‌గా ఓకే. వీళ్ళు ఇలానే అనేసారు అని కాకుండా, ఈ వ్యక్తి గురించి మనకు తెలుసు కదా! ఈ వ్యక్తి మనతో ఎలా ఉండేవారు. సో, మనం ఏంటంటే ఈ వ్యక్తిని అలా అనుకోకూడదు. ఆర్ వాళ్ళకక్కడ ఏం పరిస్థితి ఉందని మీరు ఒక్కసారి ఆలోచించి వాళ్ళని డీల్ చేసుంటే బావుండేది. బట్ మీరేం చేశారు అంటే, వాళ్ళొక మాట అన్నారనుకోండి, సో వీళ్ళు ఈ మాట అనేసారు. అనుకోని మీరేంటంటే దాని ప్రకారమే రియాక్ట్ అయిపోయి ఉంటారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళెందుకు అలా చేయాల్సొచ్చింది? సో వాళ్ళ గురించి మనకు తెలుసు కదా! అని మీరు ఒక్కసారి ఆలోచించి, వాళ్ళని హ్యాండిల్ చేసుంటే డెఫినిట్‌గా ఈ పర్సన్ ఇంత స్టబ్బర్న్‌గా చేంజ్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఇంత గ్యాప్ రావడం కానీ జరిగుండేది కాదండి. సో ఇది మీ ఫాల్ట్ అని నేను చెప్పను కానీ, బట్ కొన్ని మీరు ఈ వ్యక్తి విషయంలో తెలిసి కూడా అర్థం చేసుకోలేకపోవడం కానీ, మీ ఓన్ వేలో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, ఇలాంటివి చేశారండి. దానివల్ల మీరేంటంటే ఇప్పుడు బాధపడుతున్నారు. ఆర్ ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ వల్ల సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. మీ లెసన్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో, ఎప్పుడైతే ఈ వ్యక్తి గురించి ఇంకా కంప్లీట్‌గా కొన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకుంటారో, అప్పుడు యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తదండి. గాడ్ సపోర్ట్ చేస్తారు. ఐ మీన్ ఇక్కడ యూనివర్స్ ఏంటంటే స్టెప్ ఇన్ అవుతుంది. సో, మీ సిట్యుయేషన్స్‌నేంటంటే బెటర్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పటి వరకు ఏంటంటే కొంచెం మీరు ఇలాంటివి ఫేస్ చేయాల్సుంటది. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ జరగడానికి
ఈ పర్సన్ ఒక ఛాన్స్ అయితే తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. కానీ కొన్ని మీరేంటంటే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పటికే కానీ చేంజ్ అయిపోతే ఇంకొంతకాలం ఇవి ఫేస్ చేస్తారు, కానీ రిలేషన్‌షిప్ సెట్ అయిపోతుంది. బట్ ఇప్పటికి మీరు కొంత చేంజ్ అవ్వకపోయినా, ఇంకా మీరు కొన్ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకపోతే మాత్రం ఇంకొంతకాలం మీరు ఇలాంటివి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ మీ విషయంలో స్టబ్బర్న్‌గా ఉండి వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకోవడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మీరు వాళ్ళని అర్థం చేసుకోలేదు. ఆర్ మీరు మీకోసమే ఆలోచించుకున్నారు. ఆర్ మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడకపోవడం వల్లే వాళ్ళు అలాంటి పరిస్థితి ఫేస్ చేశారు అనే క్లారిటీ వాళ్ళకుందండి. సో, వాళ్ళు అలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ ఫేస్ చేయకూడదు. మీరు మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయకూడదు అంటే డెఫినెట్‌గా వాళ్ళు కొన్ని చేంజ్ చేసుకోవాలి. మీరు కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో, ఇవన్నీ జరిగితేనే కదా మీ ఇద్దరి ఎనర్జీస్ ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తాయి. అప్పుడే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. సో, అందుకే ఇంత గ్యాప్ అండి. నాకు తెలిసి మీరు కొంత చేంజ్ అవ్వాలి. ఆ పర్సన్ కొంత చేంజ్ అవ్వాలి. సో, ఇప్పటికైనా సరే ఆ వ్యక్తే తప్పు చేశారు. సో, వాళ్ళే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు అని ఆలోచించడం మానేసి, మీరు కూడా ఏం చేశారు? మీరు కూడా ఎలా ఉన్నారు? నిజంగానే ఆ వ్యక్తి విషయంలో ఫస్ట్ నుంచి కూడా మీరు సెల్ఫ్‌లెస్‌గానే ఉన్నారా అని చెక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఈ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంటు. ఒకసారి మీకు ఆ క్లారిటీ వచ్చి మీరు కరెక్ట్‌గానే ఉంటే డెఫినిట్‌గా తొందరలోనే చేంజెస్ కూడా చూస్తారు. ఎందుకంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుందండి. గాడ్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తారు. దానివల్ల రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. లేకపోయినా సరే మీరు కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఒక క్లారిటీ తెచ్చుకున్నా, మిమ్మల్ని మీరు కొంచెం చేంజ్ చేసుకున్నా సరే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, అందుకే మిమ్మల్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవడం కానీ, మీరు అంటే ఆ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేశారు అనేది తెలుసుకోవడం కానీ మీకైతే చాలా ఇంపార్టెంటు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాబ్రాడోరైట్ బాల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఎలా అయితే ఈ వ్యక్తిని కోరుకున్నారో, మీ వ్యక్తి కూడా అలానే మిమ్మల్ని కోరుకున్నారండి. సో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే, ఇద్దరు కూడా కావాలి అనుకోవడం వల్లే వర్కౌట్ అయ్యింది. అండ్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. స్టిల్ ఒకళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ప్యాషనేట్‌గా ఉంటే, ఇంకొకళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. సో, ఇక్కడ ఎవరు ఎలా అయినా కనెక్ట్ అవ్వచ్చు కానీ, ఇద్దరు కూడా ఈ రిలేషన్‌షిప్ కావాలి అనైతే అనుకోవడం జరిగింది. అందుకే థింగ్స్ వర్కౌట్ అయ్యాయి. అయితే ఇక్కడ అలానే డిస్టర్బెన్సెస్ కూడా వచ్చాయి. బట్ స్టిల్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా! రిలేషన్‌షిప్ కావాలి అనేదే మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. దానివల్ల అన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పటికీ కూడా ఇద్దరు అంటే హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే జరిగింది. ఎక్కడా కూడా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో బ్రేక్ పడడం లాంటిదైతే జరగలేదు. ఎందుకంటే ఆ పర్సన్‌కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ రియలే. మీకు ఆ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్స్ కూడా రియలే. సో, ఇది ఎక్కడ ప్రాబ్లమాటిక్ అయ్యిందంటే, వాళ్ళ లవ్ ఒక టైపు, మీ లవ్ ఇంకొక టైప్ అండి. అయితే ఇక్కడ వాళ్ళ లవ్‌ని ఏ వేలో అయితే ఎక్స్‌పెక్ట్ చేసారో, ఆ వేలో మీరు ఇవ్వలేకపోయారు. మీరు లవ్‌ని ఏ వేలో అయితే ఎక్స్‌పెక్ట్ చేసారో, వాళ్ళు ఆ వేలో ఇవ్వలేకపోయారు. అక్కడి నుంచే డిస్టర్బెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఇద్దరికీ కూడా చాలా లవ్ ఉంది. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు. కాకపోతే ఇద్దరి ఎక్స్‌పెక్టేషన్స్ డిఫరెంటే. ఇద్దరు అంటే రిలేషన్‌షిప్‌ని చూసిన పర్స్‌పెక్టివ్ కూడా డిఫరెంటే. ఇప్పుడు వాళ్ళు ఒకలా చూసారు. మీరు ఇంకొకలా చూసారు. సో, ఇది మ్యాచ్ అవ్వలేదండి. మేబీ మీరు అనుకోవచ్చు ఇద్దరికీ లవ్ ఉన్నప్పుడు ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి కదా అని. ఇద్దరికీ లవ్ ఉన్నప్పుడు ఎలా అయినా వర్కౌట్ అవుతది. కాకపోతే ఇద్దరి ఎక్స్‌పెక్టేషన్స్ డిఫరెంటు. అండ్ ఇద్దరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే డిఫరెంటు. అందులోని అంటే వ్యక్తులు అర్థం చేసుకోకపోతే ఇదే కరెక్ట్ అని అనుకోని అంటే దాని ప్రకారమే వాళ్ళు ముందుకు వెళ్తే అలా సెట్ అవ్వదు కదా! సో, అందుకే ఇది అంత ఈజీగా సెట్ కాలేదండి. అంటే స్టార్టింగ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నప్పటికీ వర్కౌట్ అయిపోయింది. బట్ అలా ఎంతకాలం అని సెట్ అవుతది? ఎంతకాలం అని అలా ముందుకు వెళ్తది? ఎందుకు నేనిలా అంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళు కోరుకునేది ఒక రకం, మీరు కోరుకునేది ఇంకొక రకం. సో, అలా మ్యాచ్ అవ్వదండి. సో, అందుకే ఇక్కడేంటంటే ఇద్దరి మధ్యలో గ్యాపొచ్చింది. సో, యాక్చువల్‌గా ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు వాళ్ళు కనెక్ట్ అయిందైతే రియల్ అండి. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లోని లేడీ ఎవరైతే అంటే ఆ ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే
వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఒకవేళ రీడింగ్ చూస్తున్న వాళ్ళు అమ్మాయి అయినా ఆర్ ఒక అమ్మాయి కోసం రీడింగ్ చూస్తున్నా ఆ అమ్మాయి మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు జెంట్ అయితే ఆర్ ఒక జెంట్ కోసం ఈ రీడింగ్ చూస్తుంటే వాళ్ళేంటంటే ప్యాషనేట్ గా కనెక్ట్ అయ్యారు. అంటే ఈ రిలేషన్‌షిప్ లో వాళ్ళు ఆ ఫైర్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి. సో, ఈ రిలేషన్‌షిప్ మనకి ఇంపార్టెంట్ అనేలాగా వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌ని డీల్ చేశారని చెప్పొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఇద్దరికీ లవ్ ఉంది కానీ డిఫరెంట్ ఎనర్జీ అన్నమాట. ఒకళ్ళది వాటర్ ఎనర్జీ, ఇంకొకళ్ళది ఫైర్ ఎనర్జీ. సో, మొత్తానికి లేడీ ఎవరైతే ఐ మీన్ ఆ ఫెమినైన్ ఎనర్జీ ఎవరైతే వాళ్ళు మాత్రం వాటర్ ఎనర్జీ అండి. అందులో నో డౌట్. సో, ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటికీ ఆలోచిస్తున్నారు మీ గురించి. ఇప్పటికి కూడా వాళ్ళకేంటంటే లవ్ ఉంది. లేదు అని నేను అనుకోవట్లేదు. మీ ఇద్దరు నో కాంట్రాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే పర్సన్‌కి మాత్రం మీరింకా గుర్తు రావడం కానీ, మీ విషయంలోనేంటంటే థింగ్స్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ కానీ, మేబీ వర్కౌట్ అయితే బావుంటుందనే ఫీలింగ్ కానీ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే ముందుకు వచ్చి మీకోసం సాక్రిఫైసెస్ చేసుకోవాలి. ఆర్ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడానికి మాత్రం రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళది ఎమోషనల్ కనెక్షనే అయినా వాళ్ళు మిమ్మల్నే ఫస్ట్ పెట్టినా స్టిల్ వాళ్ళేంటంటే అలాంటి ఒక ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అయినా మీరు అడ్జస్ట్ అవ్వరనేది వాళ్ళ ఫీలింగు. ఆర్ ఇక్కడ వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఆ పర్సన్ మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో మనం అలానే ట్రీట్ చేయాలి. సో, మనం ఏదో ఇక్కడ డెస్పరేట్ అయిపోయి, మనం ఏదో రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటే, వాళ్ళు మనం కోరుకున్నట్టుగా మనకేది ఇవ్వలేరు. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా అలా వాళ్ళని హ్యాండిల్ చేయలేం. సో, ఇదేంటంటే వాళ్ళని టైమ్ టు టైమ్ చాలా ట్రబుల్ చేస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇంక నా వల్ల కాదు. నేనింక ఫేస్ చేయలేను. అసలు నాకు ఏ రిలేషన్‌షిప్ వద్దు అనేలాగా వాళ్ళ ఆలోచనలనేవి ఉంటున్నాయి. కొన్నిసార్లు పాస్ట్ అనేది బాగా గుర్తొస్తుంది. అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుందనే కోరిక కూడా బలంగా ఉంటుంది. బట్ మళ్ళీ వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు, ఆగుతున్నారు. లేదు లేదు. ఈ పర్సన్ మనల్ని ఎలా ట్రీట్ చేశారు? ఈ పర్సన్ అంటే ఎలా మారిపోయారు? లేకపోతే ఈ పర్సన్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయగలం? సో, ఈ పర్సన్ కోసం మనం ఏం చేసినా వాళ్ళు మన కోసం ఏం చేసే పరిస్థితిలో అయితే లేరు. సో, ఇలా రకరకాలుగా ఆ పర్సన్‌కేంటంటే అనిపిస్తుందండి. దీనివల్ల ఆ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా సెట్ అవ్వలేకపోతున్నారు. మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. కొన్ని సార్లు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతున్నాయి. కొన్ని సార్లు మాత్రం వాళ్ళ ఫీలింగ్స్ అసలు వాళ్ళకేమీ అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళకేంటంటే ఒక క్వెషన్ మార్కే. సో, ఇలా ఏంటంటే ఈ పర్సన్ మీకంటే ఎక్కువ సఫర్ అవుతున్నారని చెప్పొచ్చు. మేబీ మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాక ఇంకా వాళ్ళకేంటంటే ఇది హెడ్‌ఏక్ లాగా అనిపిస్తుంది. సో, నాకు తెలిసినంత వరకు ఇక్కడ నేనైతే ఒకటి చెప్పగలనండి. అదేంటంటే ఈ పర్సన్‌కి టైం కావాలండి. ఈ పర్సన్ ఏంటంటే నాకు తెలిసి మీ దగ్గరికి రావాలి అన్నా సరే వాళ్ళు కొంత చేంజ్ అయ్యి వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకున్న తర్వాతే రావడం జరుగుతుంది. అయితే అలా వచ్చినప్పటికీ ఈ పర్సన్ పర్సనాలిటీ అనేది చేంజ్ అయిపోవచ్చు. అంటే ఎలా చేంజ్ అవుతారు అంటే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవడం కానీ, వాళ్ళకిక్కడ ఏంటి ఇంపార్టెన్స్, వాళ్ళ వాల్యూ ఏంటో మీరు తెలుసుకున్నారా లేదా చూసుకొనే వాళ్ళు ఛాన్స్ తీసుకోవచ్చు. అలా అని చెప్పి ఈ పర్సన్ సెల్ఫిష్‌గా ఉంటారు. వాళ్ళనే వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు. సో, వాళ్ళకి వాళ్ళు తప్ప ఇంకొకళ్ళు ఇంపార్టెంట్ కాదు అనేలాగా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళేంటంటే స్టార్టింగ్‌లో అలా ఉంటారు. స్టార్టింగ్‌లోనేంటంటే ఆ విధంగా బిహేవ్ చేసి మీరు అంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? అసలు వాళ్ళని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అని చెక్ చేస్తారు. వన్స్ వాళ్ళకి మీకు మళ్ళీ కనెక్షన్ ఏర్పడిన తర్వాత ఈ పర్సన్ మీకోసం ఏదైనా చేసేలా చేంజ్ అవుతారండి. సో, యాక్చువల్‌గా ఇక్కడ రీయూనియన్‌కయితే పాసిబిలిటీ ఉంది. సో, వీళ్ళు అస్సలు రారు అని నేను అనుకోను. కాకపోతే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకింకా ఇక్కడ చాలా క్లారిటీ కానీ ఇక్కడ వాళ్ళకేంటంటే ఇంకా అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో ఉంటేనే బావుంటుంది అని వాళ్ళు అర్థం చేసుకున్న రోజు ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకుంటారు. అంటే ఇప్పటికి వాళ్ళకవన్నీ తెలుస్తున్నాయి. తెలియట్లేదని నేను అనుకోను. బట్ వాళ్ళేంటంటే మీరు ఎలా ఉంటే, మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తే వాళ్ళు అలానే ఉండాలనుకుంటున్నారు. వాళ్ళు అలానే ట్రీట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే మేబీ వాళ్ళిక్కడ ఒక ఛాన్స్ తీసుకున్నా మీరేంటంటే తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోవచ్చు. ఆర్ మళ్ళీ మీరేంటంటే వాళ్ళని ట్రబుల్ చేయొచ్చు అని వాళ్ళనుకుంటున్నారు. ఆర్ వాళ్ళు కోరుకున్న విధంగా మీరైతే లవ్ ఇవ్వలేరు. ఆర్ వాళ్ళు కోరుకున్న విధంగా ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే ఇంప్రూవ్ అవ్వవు. అలా వాళ్ళేంటంటే ఫీల్ అవ్వడం వల్ల ఆగిపోతున్నారండి. సో, దీనివల్ల ఈ పర్సన్ అయితే హ్యాపీగా ఏం లేరు. ఆర్ కంఫర్టబుల్‌గా కూడా లేరు. వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎంత ముందుకు వెళ్ళినా సరే మేబీ సిట్యుయేషన్స్ ఇలానే ఉండొచ్చేమో. అంటే
ఇది వాళ్ళకి చాలా ఛాలెంజింగ్‌గా అనిపిస్తుందండి. పోనీ మర్చిపోయి హ్యాపీగా ఉందామంటే అది కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళకి బాగా గుర్తొస్తున్నారు. అంటే వాళ్ళకి మీరు ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పొచ్చండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ స్టక్ అయిపోతున్నారు. బట్ ఎక్కడా కూడా వాళ్ళ ప్రైడ్‌ని పక్కన పెట్టేసి వాళ్ళేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళ ప్రైడ్ కంటే ఎక్కువ కాదండి. వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చేశారనేది వాళ్ళ ఫీలింగు. బట్ ఎంతకంటే వాళ్ళు ఎక్కువ చేయాలి అంటే మీరు వర్తీ పర్సన్ అని మీ వర్త్ ఏంటో మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో, అలా మీరు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు రావడానికైతే ఛాన్స్ తీసుకుంటారు. సో, ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ రిలేషన్‌షిప్ ఎలా చేంజ్ అవుతది అంటే, వాళ్ళకి మీ మీద వచ్చే క్లారిటీ అండ్ ఈ వ్యక్తి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు బట్టే చేంజెస్ అయితే రావచ్చు. సో, ఏది ఏమైనా సరే ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రయత్నాలు చేయండి. అండ్ ఒకటి మాత్రం నేను చెప్తాను. ఈ వ్యక్తి గురించి మీకు ఆల్రెడీ చాలా తెలిసుంటాయి. బట్ వీళ్ళ గురించి ఇంకా తెలుసుకోవాల్సిందయితే చాలా ఉంది. అవన్నీ తెలుసుకున్న తర్వాతే మీరేంటంటే వాళ్ళ విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చెయ్యండి. బట్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి, ఒక ఛాన్స్ కావాలి అనుకుంటే స్టిల్ మీకింకా ఛాన్స్ ఉందండి. మేబీ ఆ వ్యక్తి ఇప్పుడైతే కొంచెం స్టబ్బర్న్‌గా ఉన్నట్టుగా, కేర్ చేయనట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు కానీ, ఆ వ్యక్తి మీకంటే ఎక్కువ కేర్ చేస్తారండి. ప్రతిదీ కూడా వాళ్ళు నోటీస్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వ్యక్తులతోనేంటంటే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి, వాళ్ళకి జాగ్రత్తగా డీల్ చేస్తే మాత్రం సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తారండి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, మీరు వాళ్ళని చాలా సార్లు బ్లేమ్ చేసినట్టున్నారండి. వాళ్ళే ఈ రిలేషన్‌షిప్‌ని డ్యామేజ్ చేశారు. వాళ్ళ వల్లే ఈ రిలేషన్‌షిప్ ఇలా అయిపోయింది. సో, మీరు ఏమీ చేయలేదు. సో, మీరేంటంటే వాళ్ళతో మంచిగానే ఉన్నారు. అయినా సరే వాళ్ళే మీ వాల్యూ తెలుసుకోలేదు అన్నట్టుగా మీరు ఫీల్ అయినట్టున్నారు. బట్ యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుందంటే, అది మీకు మీరు అలా ఫీల్ అయ్యారండి. బట్ మీరెంత సఫర్ అయ్యారో ఆ పర్సన్ కూడా అలానే సఫర్ అయ్యారండి. ఆ పర్సన్ కూడా అలానే స్ట్రగుల్ తీసుకున్నారు. యాక్చువల్‌గా ఆ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టేసారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ మీ యాక్టివిటీస్ వల్లే ఈ పర్సన్ విడిచిపెట్టేసారని మీరు సెల్ఫ్ బ్లేమ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఇక్కడ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ, బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని కావాలని విడిచిపెట్టేయలేదు. ఆర్ మీరు ఈ వ్యక్తిని ఏంటంటే కావాలని విడిచిపెట్టేయలేదు. కాకపోతే పరిస్థితులు అలా వచ్చాయి. కానీ ఈ పరిస్థితుల గురించి మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు? ఈ పరిస్థితులు అనేవి డీల్ చేయడానికి మీరు ఆ వ్యక్తితో ఎలా మాట్లాడారు? అసలు వాళ్ళని మీరు ఎలా ఫేస్ చేశారు అనేది మాత్రం మీరు చెక్ చేసుకోవాలండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మేబీ ఈ వ్యక్తి విషయంలో మీకు చాలా క్లారిటీ ఉండొచ్చు. ఆర్ మీకు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి అనే క్లారిటీ ఉండొచ్చు కానీ, ఇది మీరు ఎక్కడా కూడా ఆ వ్యక్తికి ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేదండి. అండ్ కొంతమందుంటారు వాళ్ళేంటంటే, మనసులో ఒకటనుకుంటారు, బయటికి ఇంకొకటి చెప్తుంటారు. మనసులో వాళ్ళకొకలా అనిపిస్తుంటది. బయట వాళ్ళేంటంటే ఇంకొకలా బిహేవ్ చేస్తుంటారు. సో, ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని కావాలని విడిచిపెట్టేసారు అని మీరేంటంటే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. అలానే మీరు చేసిన మిస్టేక్ వల్లే ఈ వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టేసారేమో అనుకోని అలా కూడా సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ కొంతమందుంటారు మనకిలానే జరగాలి. ఈ వ్యక్తి ఏంటంటే ఇలా చేశారు. సో, మనం ఇదే డిజర్వ్ చేస్తామేమో అన్నట్టు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కూడా మీరు ఫీల్ అవ్వద్దు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో గతంలో ఏం జరిగిపోయింది? సో, ఇక్కడ ఎవరి తప్పుంది? సో, ఎవరు అంటే ఇక్కడ సిట్యుయేషన్‌ని కాంప్లికేట్ చేశారు అని ఇలా ఆలోచించడం, లేకపోతే ఆ వ్యక్తే అంతా చేశారు అనుకోని అలా ఆలోచించడం మానేసి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీకున్న ఆప్షన్స్ ఏంటి? మీరేం చేస్తున్నారు? అసలు ఇక్కడ మీరు ఈ పర్సన్‌తో ఎంత ఓపెన్‌గా మాట్లాడుతున్నారు? ఆర్ ఆ పర్సన్ ఓపెన్‌గా మాట్లాడడానికి ఎంత ఛాన్స్ ఇస్తున్నారు? ఇలాంటివి చెక్ చేసుకొని కొంచెం ప్రాపర్‌గా డీల్ చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ ఆ పర్సన్ కూడా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి అంతలా ఆలోచిస్తున్నారు. ఆర్ వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకోవడానికి అంతలా ఆలోచిస్తున్నారు అంటే మేబీ మీ బిహేవియర్ కూడా టిపికల్ గానే ఉందండి. ఆర్ మీరు మాట్లాడే మాటలు కూడా డిఫరెంట్ గానే ఉంటున్నాయి. దానివల్లే వాళ్ళేంటంటే అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో, మీరు కొంచెం చేంజ్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో కూడా గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇకనైనా సరే మీరేంటంటే ఇలా నెగెటివ్‌గా ఆలోచించడం మానేసి ఆర్ నెగెటివ్‌గా వ్యక్తిని అనుకోవడం మానేసి సరైన ప్రయత్నాలు చేయడం అయితే బెటరు. బట్ ఏది ఏమైనా సరే ఓపెన్‌గానే మాట్లాడడానికి ట్రై చేయండి. ఓపెన్‌గా ఉండడానికే ట్రై చేయండి. అదే అన్ని రకాలుగా మంచిది. ఎందుకంటే అదే ట్రస్ట్‌ని బిల్డ్ చేస్తది కూడా.
సో ఇంకా మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రేడియం పెన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ విషయంలో చాలా ఆలోచించిన తర్వాత, వాళ్ళకి కరెక్ట్ అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చేసుకోవడం అయితే జరిగిందండి. అండ్ ఆ ప్రకారమే వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళలేరు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. కానీ ఎప్పుడు వాళ్ళేంటంటే అది ఎక్స్‌ప్రెస్ చేయలేదు. ఆర్ ఎక్కడా కూడా వాళ్ళేంటంటే అది పెద్దగా చూపించుకోలేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ అసలంటే మీకు ఎంతవరకు ఛాన్స్ ఇవ్వచ్చు, మీ విషయంలో కరెక్టేనా కాదా అని టైమ్ టు టైమ్ వాళ్ళు కొన్ని చెక్ చేసుకుంటూనే వచ్చారు. అంటే మీకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నిజాన్ని సిట్యుయేషన్స్‌ని డీప్‌గా రీడ్ చేయడం స్టార్ట్ చేశారు. ముందు కూడా రీడ్ చేశారు. బట్ వాళ్ళేంటంటే అప్పటికి అంత ష్యూర్‌గా లేరు. కానీ ఛాన్స్ అయితే ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి మీరు కరెక్ట్ అని అనిపించింది. అందుకే ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు అలా ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళకేంటంటే మీ గురించి మరికొన్ని తెలియడం వల్ల వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ ఓకే. ఈ పర్సన్‌ని మనం హ్యాండిల్ చేయగలమా? లేదా వీళ్ళతో ఎలా ఉంటే మంచిది? ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళెప్పుడూ కూడా ఓపెన్‌గా మీతో కొన్ని చెప్పడం కానీ, మీకేంటంటే ఓపెన్‌గా ఛాన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివైతే చేయలేదండి. సో, ఈ పర్సన్ ఏంటంటే మీకెప్పుడూ మిస్టీరియస్‌గానే అనిపిస్తూ వచ్చారు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అనేవైతే మీకు ఫుల్‌గా అర్థం కాలేదు. బట్ స్టిల్ వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మీ విషయంలో అట్‌లీస్ట్ సిన్సియర్‌గా ఉంటున్నారు అనే ఫీలింగ్ అయితే మీకొచ్చింది. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ కూడా వాళ్ళు మీతో ఉన్న విధానం చూస్తున్నట్టయితే వాళ్ళు ఏదైతే కరెక్ట్ అని బిలీవ్ చేసారో దాని ప్రకారమే ముందుకు వెళ్తూ వచ్చారు. బట్ సడెన్‌గా ఏవో డిస్ట్రాక్షన్స్ అండి. మేబీ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆర్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే డిఫరెంట్ టర్న్ తీసుకోవడం కానీ, ఈ వ్యక్తిని ఏదో కానీ డిస్ట్రాక్ట్ చేసింది. సో, అలా వాళ్ళేంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోని స్లో అయిపోయారండి. ఒకప్పుడు అంత కాన్ఫిడెన్స్ కానీ, ఆర్ ఒకప్పుడు అంత క్లారిటీ కానీ వాళ్ళకి కూడా మిస్ అయింది. సో, అలా ఎప్పుడైతే మిస్ అయిందో ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ వచ్చింది. దానికి రీజన్ ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆర్ థింగ్స్ అనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేంజ్ అవ్వడం కానీ, ఏదైనా రీజన్ అవ్వచ్చు. సో, వాళ్ళేంటంటే ఇంకా అవి చూసి వాటి ప్రకారమే డెసిషన్స్ తీసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, యాక్చువల్‌గా ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే మీకోసం ఆలోచిస్తున్నారు కానీ, స్టిల్ వాళ్ళు మీ విషయంలో చేస్తుందైతే రాంగ్ అని అనుకోవట్లేదు. వాళ్ళు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి వాళ్ళు చేసిందే రైట్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు. బట్ అలా అని చెప్పి వాళ్ళేంటంటే హ్యాపీగా ఉన్నారు అనుకోవడానికి లేదు. కాకపోతే వాళ్ళకెలా అనిపిస్తుందంటే మీరు డిఫరెంటు, వాళ్ళు డిఫరెంటు. సో, 2 డిఫరెంట్ పర్సన్స్ ఒక ప్లేస్‌కి వచ్చినా సరే మోస్ట్‌లీ అంటే ఇది వర్కౌట్ అవుతది అనే ఫీలింగ్ ఉండదు కదా! దానికి తోడు ఈ పర్సన్ ఏంటంటే నేను చెప్పినట్టుగా మీ ఇద్దరి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్ వీళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నట్టుగా ఆర్ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టుగా ఆర్ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, వాళ్ళేంటంటే ఇక్కడ ఏది కూడా పాజిటివ్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. ఎప్పుడు ఆలోచిస్తున్నా సరే వాళ్ళకి అంతా నెగెటివ్‌గానే అనిపిస్తుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేం చేశారు? మీరేం చేశారు? సో, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే ఇది బెటర్ అయ్యుండేది. ఇలా ఏంటంటే ఆలోచించలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అవ్వడం అయితే నిజమే కానీ వీళ్ళేంటంటే కొంచెం స్లో టైపు అండ్ అంత ఎక్స్‌ప్రెసివ్ కాదు. సో, వాళ్ళు యాక్చువల్‌గా కొంచెం చాటీ టైప్ అయ్యుంటే మీకన్నీ చెప్పుండేవారండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇన్‌సెక్యూరిటీస్ ఏంటి అన్నీ మీకు తెలిసుండేవి. బట్ వాళ్ళేంటంటే వాళ్ళలోనే అన్నీ దాచుకున్నారు. ఎందుకంటే మీకు చెప్పినా యూజ్ లేదని అనిపించింది. దానికి తోడు మీ ఇద్దరి మధ్యలో గూడా వేరే వ్యక్తులు ఉండడం వల్ల కూడా థింగ్స్ ఏంటంటే ఇక్కడ కాంప్లికేట్ అయిపోయాయి. సో, వాళ్ళందుకే ఇక్కడ అంటే మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే ఇప్పటికి పర్సన్‌కి ఇష్టమే. కానీ వాళ్ళు ఎమోషనల్ బర్డెన్ తీసుకోవాలి అనుకోవట్లేదండి. వాళ్ళింకా ఇంత స్ట్రెస్ అయితే భరించలేరు. సో, అందుకే వాళ్ళేంటంటే 2 డిఫరెంట్ ఇండివిడ్యుయల్స్ కాబట్టి అలా దూరంగా ఉండడమే మంచిది. ఒక ప్లేస్‌కొచ్చినా సరే ఇదంతా కూడా కాంప్లికేటెడే. సో, ఎందుకులే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ థర్డ్ పర్సన్స్ కూడా మేబీ ఇన్వాల్వ్ అవుతున్నారు కొంతమందికైతే. కొంతమందికేంటంటే మీ వైపున్న థర్డ్ పర్సన్స్ కాంప్లికేటెడ్ అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే థర్డ్ పర్సన్ అనేసరికి అందరికి సేమ్ ఉండరు. అండ్ సేమ్ ప్యాటర్న్ కూడా ఉండదు. సో, దానివల్ల మొత్తానికి ఈ పర్సన్ అయితే ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైతే సిట్యుయేషన్‌లో లైట్‌ని సెర్చ్ చేస్తున్నా వాళ్ళకి లైట్ కనిపించట్లేదండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ లైట్ కనిపించట్లేదు కాబట్టి థింగ్స్ కూడా వర్కౌట్ అవ్వవేమో అనే ఫీలింగ్‌లో ఉన్నారు. బట్ ఈ పర్సన్‌కి కొంచెం టైమ్ ఇస్తే మాత్రం
వీళ్ళల్లో చేంజెస్ అయితే రావచ్చండి. రీయూనియన్‌కి అయితే ఒక పాసిబిలిటీ ఉంది. లేదు అని నేను అనుకోను. కానీ టైం అయితే పడతదండి. ఈ వ్యక్తి విషయంలో మీరు హోప్, ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు కానీ, ఇవన్నిటికంటే ముందు మీకేంటంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఈ పర్సనే అనే ఒక కమిట్మెంట్ ఉంటే తప్ప ఇక్కడ రీయూనియన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఎందుకంటే యూనివర్స్ డెఫినిట్‌గా ఇక్కడ అందరిని పరీక్షిస్తది. సో, అల్టిమేట్‌గా ఇండివిడ్యువల్స్ స్ట్రాంగ్‌గా ఉండి కావాలి అనుకుంటే తప్ప థింగ్స్‌నేంటంటే చేంజ్ చేయలేదు. బట్ ఈ పర్సన్ ఏ రోజైతే మిమ్మల్ని ఫుల్‌గా కావాలనుకుంటారో అంటే ఇప్పటికే ఉంది. కాకపోతే నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్న ఇద్దరు డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ సిట్యుయేషన్స్ కూడా కాంప్లికేటెడ్ కాబట్టి వర్కౌట్ అవ్వదులే ఎందుకులే అన్నట్టుగా ఉంటున్నారు. బట్ ఏ రోజైతే వాళ్ళు కూడా మీ విషయంలో కమిటెడ్‌గా ఉంటారో అండ్ కొంచెం కంపాషనేట్‌గా కూడా ఉంటారో ఆ రోజు యూనివర్స్ ఏంటంటే ఒక ఛాన్స్ అయితే ఇద్దరికీ ఇస్తుందండి. సో, రీయూనియన్‌కైతే ఒక పాసిబిలిటీ ఉంటుంది. అప్పటి వరకు మీరేంటంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండడం అనేది ఒక బ్యాడ్ లక్ ఆర్ ఇలాంటి పర్సన్ వచ్చారు అంటే కర్మ వల్లనేమో అన్నట్టుగా అనుకోవద్దు. డెఫినిట్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అయితే గుడ్ లక్కేనండి. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేయడం అయితే కామన్. ఎందుకంటే ఒక పర్సన్‌కి ఎంత కమిట్మెంట్ ఉంది, వాళ్ళు రియల్‌గా అది డిజర్వ్ చేస్తారా లేదా అనుకోని యూనివర్స్ ఏంటంటే టైమ్ టు టైమ్ చెక్ చేస్తూనే ఉంటదండి. ఒక సిట్యుయేషన్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు 100% స్టాండ్ తీసుకోవడం కానీ ఆర్ దానికోసం కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ ఇన్నోవేటబుల్. సో, ఈ పర్సన్‌కైనా మీకైనా జరుగుతుందదే. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. కానీ ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ పర్సన్ మేబీ మీ లైఫ్‌లోకి రావడం లేట్ అవ్వచ్చు కానీ, వాళ్ళు వచ్చిన రోజు మాత్రం ఫుల్‌గా కమిట్మెంట్‌తోనే వస్తారండి. వాళ్ళనేంటంటే మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. మేబీ రావడం లేట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ ఇప్పటికైతే ష్యూర్‌గా లేరు. అండ్ ఇక్కడ ఎలా థింగ్స్ ఉంటాయో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కానీ వచ్చే పరిస్థితి ఉన్న రోజు మాత్రం 100% మీరే అనుకోని డిసైడ్ అయ్యే వస్తారు. అలా డిసైడ్ అవ్వకపోతే అసలు రీయూనియనే జరగదు. ఎందుకంటే వీళ్ళ ఎనర్జీయే అలా ఉంది. వీళ్ళు వచ్చినప్పుడు ఒక కమిటెడ్ ఎనర్జీతో మాత్రమే రావాలి. లేకపోతే థింగ్స్ ఏంటంటే అంత ఈజీగా ఉండవు. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్ అలా చేంజ్ అయ్యే వరకు ఆర్ వాళ్ళు కొన్ని అర్థం చేసుకునే వరకు, కొన్ని మార్పులు వచ్చే వరకు మాత్రం యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్స్‌ని ఇలానే ఉంచుతుంది. బట్ ఏది ఏమైనా సరే పర్సన్ వస్తారండి. సమ్‌డే ఇది జరుగుతది. బట్ వెంటనే అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మూవ్‌మెంట్ స్లోగా ఉంటదండి. సో, దానివల్ల మీరేంటంటే చేంజెస్ వచ్చేస్తే థింగ్స్ వర్కౌట్ అయిపోతాయి అని అనుకోవడానికి లేదు. కానీ వర్కౌట్ అవుతాయి. ఇదేంటంటే మీరు లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, మీరేంటంటే దీనికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే బెటర్. ఎందుకంటే ఆ పర్సన్ ప్రకారం అయితే ఎక్కడా కూడా మీకు చేంజెస్ కనిపించడం కానీ, ఆర్ మీ సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ కానీ మీకెక్కడా కనిపించదు. బట్ సమ్ డే ఒక పాసిబిలిటీ మాత్రం కనిపిస్తుంది. సో, ఇప్పటికైతే మీరది ట్రస్ట్ చేయొచ్చు అంతే. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ పర్సన్‌నయితే మీరు మీ హోమ్‌గా ఫీల్ అయ్యారు, ఫీల్ అవుతున్నారు. ఇప్పటికి కూడా చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కాన్ఫిడెంట్‌గా మీరు చేయాలనుకుంటుంది చేసేస్తున్నారు. బట్ అప్పుడప్పుడు మాత్రం మీకే డౌటొస్తుంది. సో, దీనివల్ల మీరేంటంటే ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని కూడా మీరు మర్చిపోలేకపోతున్నారు. కానీ నేను చెప్పాను కదండీ! ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. కాకపోతే మీరు 100% ష్యూర్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పర్సన్ ఒక్కలే ఇక్కడ కమిట్మెంట్‌తో ఉంటే సరిపోదు. నేను ఇందాక కూడా చెప్పాను. మీరు కూడా అలాంటి ఒక కమిట్మెంట్‌తో, ఒక క్లారిటీతో ఉన్నప్పుడు యూనివర్స్ ఏంటంటే ఒక ఛాన్స్ అయితే క్రియేట్ చేస్తుందండి. సో, అందుకే మీరేంటంటే ఈ పర్సన్ మీద మీ ఫీలింగ్స్‌ని చేంజ్ చేసుకోకుండా ఏదో ఒక ఫీలింగ్‌తో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పర్సన్ మీకు చాలా లవ్ ఇవ్వడం కానీ, వాళ్ళు హోమ్ అనే ఫీలింగ్ కానీ క్రియేట్ చేశారండి. దానివల్ల మీరేంటంటే, ఆ వ్యక్తి విషయంలో అప్పుడప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండే కొన్ని చేంజెస్ చేసుకుంటున్నారు. ఆర్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సిట్యుయేషన్‌ని. బట్ కొన్ని సార్లు మాత్రం మీకే డౌటొస్తుంది. బట్ ఏది ఏమైనా సరే, ఆ పర్సన్ విషయంలో మీరు ఒక ఫీలింగ్‌తోనే ఉంటే, ఆర్ ఒక క్లారిటీతో ఉంటే మోస్ట్‌లీ దాని ప్రకారమే సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి. సో, ఇప్పటికైనా సరే మీరు డిసైడ్ అయ్యి మీరు ఏదో ఒక వేలోని సిట్యుయేషన్స్ కోసం అయితే స్టాండ్ తీసుకోండి. ఆఫ్‌కోర్స్ మీకు లవ్ ఉన్నప్పుడు ఆ లవ్‌ని కూడా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఛాన్స్ లేకపోతే అప్పుడు మీరు సైలెంట్‌గా ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు లవ్ ఫీల్ అయ్యి, కొన్నిసార్లు ఇదంతా ఎందుకులే వేస్ట్ అని ఫీల్ అవ్వడం. ఇలా మీ థాట్స్‌ని ఏంటంటే ఫ్లిప్ చేయొద్దు. ఒక క్లారిటీ అండ్ అండర్‌స్టాండింగ్‌తో ఉన్నప్పుడు మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.